నిజంగా ఇది ఒక స్పెషల్ వీడియో. నాకు బక్రీద్ ఇలా చేస్తారని చెప్పి నిజంగా తెలీదు. ఎందుకంటే ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకపోతే మేము లంచ్కి అయితే వెళ్తున్నాము. మా బాస్ ఇన్వైట్ చేశారు. ఎక్కడ ఇన్వైట్ చేశారో మీరు కూడా చూడండి, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అందుకే ఒక వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మా బాస్ ఒక్కడు ప్లానింగ్ కాదు, ఐలాండ్లో వాళ్ళందరూ ప్లానింగ్. చూడండి ప్లేస్ ఎలాంటి సెలెక్ట్ చేశారు. సముద్రం పక్కన మంచి పీస్ఫుల్గా ఉంది అసలు నిజంగా చూసానికి. అంతా ఐలాండ్ పీపుల్సే. మన ఇక్కడున్న ఐలాండ్ పీపుల్స్లో కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చారు. సార్ నాకు ఇక్కడ కల్చర్ బాగా నచ్చింది. అసలు ఫస్ట్ టైం చూడడము ఇలాగా. అసలు ఇండియాలో అయితే ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకో చెప్తా చూడండి. ఈరోజు బక్రీద్ కదా, ఈ ఫెస్టివల్ని 3 days సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ 3 daysలో ఫుడ్ ఇంట్లో చేసుకుంటారు, కానీ ఇంట్లో తినరు, ఇక్కడికి వచ్చి తినేస్తారు. వాళ్ళు తినడం కాకుండా అందరికీ పెడతారు. ఇప్పుడు మేము ఇక్కడ జాబ్ చేస్తున్నాం కదా, మాకు కూడా మేము అక్కడే వెళ్ళి తినాలా, మేము అక్కడే తినాలి అని చెప్పి పెద్ద రూల్ ఏం లేదు. వీళ్ళంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలాగా సిగ్గుపడుతూ ఉంటాడు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని చెప్పి. కానీ నాకైతే ఏం లేదట. నాకు హ్యాపీగా కూడా ఉన్నది. ఎందుకంటే మన మనిషి అని చెప్పి పిలిచినారు ఫుడ్కి. అందులో నాకు చాలా బాగుంది. ఇంకా ఏమో ఇదే మొత్తము ఇక్కడి నుంచి లాస్ట్ దాకా మొత్తము ఫుడ్కే అలా ప్యాక్ తీసుకొని వచ్చేస్తారు. ప్యాక్ తీసుకొని వచ్చేసి అక్కడ డైనింగ్ టేబుల్ లాగా వేసేసి ఫుడ్ లాగా అరేంజ్ చేసేసి పెట్టేస్తారు. ఇంకా నీకేం కావాలంటే అది ప్లేట్ తీసుకొని పెట్టుకోవడమే. ఫుడ్ అయితే రకరకాలుగా ఉన్నాయి. నేను ఇలా చూశాను, కానీ కాకపోతే రంజాన్లో ఒకటే చూశాను. రంజాన్లో ఫాస్టింగ్స్ ఉంటారు కదా, అప్పుడు అందరూ ఒకటే కాడ కూర్చొని తినడం చూశాను. చిన్నప్పుడు కూడా నేను మసీద్కి కూడా వెళ్తాను బిర్యానీ పొట్లం కోసము. ఇదేమో మా బాస్ అకాడమీ కొత్తగా పెట్టాడు, అందుకే టీషర్ట్ల మీద ప్రింట్ చేయించాడు. ఇంకా పోతే ఇక్కడి నుంచి లాస్ట్ దాకా మొత్తము ఇలాగా కూర్చొని సిట్టింగ్ లాగా బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ ఒక్కొక్క కాడ ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి. నేను దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ లేడీస్ ఉన్నారని చెప్పి. ఎందుకైనా మంచిది అని చెప్పి లేడీస్ని తెలియలేదు. ఇంకా ఇవే ఐటమ్స్ మొత్తం ఇలాగ సెటప్ చేసి ఉంటారు. ఈ చిలక చూడండి. ఇంకేమో ఫుల్ ఎండ తగులుతుంది. ఓ జ్యూస్ లేపుదామని చెప్పి స్టార్ట్ చేశాను. జ్యూస్ తీసుకొని పక్కకి వెళ్ళి, నాకు కూడా ఫస్ట్ టైమే కదా, భయంగా ఉందని చెప్పి పక్కకి తీసుకొని వచ్చి తాగుతున్నాను. అది మంచిగా ఉన్నది. బాగా కాస్ట్లీగానే చేసినారు, ఏమంత చీప్గా ఏం చేయలేదు. ఇంకేమో ఇక్కడ ఎండ ఎంత కాస్తే అంత వర్షం పడుతుంది. ఈరోజు ఫుల్ ఎండ కాస్తుంది, ఇంకా వర్షం పడుతుంది. ఇంకా ఈయనేమో బంగాళెత్తను. ఇదే ఇంకా మా ఫుడ్. ఈ ఫుడ్ అయితే ఒకరింట్లోది అయితే కాదు, ఈ కొబ్బరి పచ్చడి ఒకరింట్లోది, ఆ స్వీట్ ఇంట్లోది, మొత్తం ఒక్కొక్క రకాలు ఒక్కొక్క ఇంట్లోటి. ఈ పరాటా వచ్చి మా బాస్ తీసుకొని వచ్చినాడు. ఈ కొబ్బరి పచ్చడి వచ్చి మా బాస్ సిస్టర్ తీసుకొని వచ్చింది. నాకు అది బాగా నచ్చింది ఎందుకో. ఇది ఒకటి చూడండి, ఒకటి చూపిస్తాను. మునక్కాయ లీవ్స్ కాదు, మునక్కాయలు ఆకులు ఉంటాయి కదా, మనమైతే ఒక వెరైటీగా చేస్తాం కదా. ఇక్కడ చూడండి, అసలు ఈ టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఆయిల్లో డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్ చేసి ఇచ్చినారు. ఇంకా ఇవి దోశలు వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టైం దోశలు తిన్నాము, సూపర్గా ఉన్నాయి. ఇదేమో బెల్లపన్నము, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు పెడతానే ఉన్నారు ఎగ్స్. ఇంకా నేను కుమ్మేస్తున్నాను. ఇంకేమో ఈయన మా బాస్ తమ్ముడు, ఈయన మా చెప్పిపోతున్నాడు దీపావళి సంక్విక్ అని చెప్పి జ్యూస్ ఇవ్వమని చెప్పాడు. అలాగ ఉంటుంది మనతోనే. ఇది ఫుడ్ అయితే ఏ లెవెల్లో ఉంది. మా కడుపు నిండిపోయింది ఫుల్గా. ఇంకా తినడం అయిపోయింది, ఇంకా యుద్ధానికి రెడీ అవుతున్నాము. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి, పీస్ఫుల్ అసలు. చూడండి, ఇదే మాది మా ఐలాండ్.
ఎవరైనా మాల్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి, మా ఐలాండ్కి ప్రిఫర్ చేస్తాను. 100% బాగుంటుంది. ఇంకా వీడికి రోజంతా వీడియోస్ తీస్తూనే ఉన్నాను నేను. వీడికి ఇంకా తృప్తి పడలేదు. ఇటు చూడండి, ఇంకా నాకు విసుగు పుట్టి వాడికి ఫోన్ ఇచ్చేసి కోపంగా వచ్చేస్తున్నాడు. వీడియో తీస్తున్నాడు. అంతే, నాకు ఇంకా చిరాకు పుడితే ఇంకా వీడియోస్ కూడా తీసుకోండి, నేను వచ్చి పడేస్తాను. నైట్ ఇక్కడ చాలా బాగుంటుందంట. స్టేజ్ గీజ్ అంతా రెడీ చేశారు. మా రిసార్ట్ ఖాళీగా ఉంటే వస్తాను, ఖాళీగా లేకుండా బిజీగా ఉంటే నైట్ వీడియోస్ తీయలేను. ఎందుకంటే వేరే ఐలాండ్ పీపుల్స్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇంకా ఫారినర్స్ కూడా ఉన్నారు చాలామంది. ఇంకా బిజీగా ఉంటే రాలేను, లేకపోతే వస్తాను ఖచ్చితంగా. ఇంకా పోతే ఇది మా కంపెనీ కన్స్ట్రక్షన్ లోగో. మా బాస్కి చాలా బిజినెస్ ఉన్నాయి ఇక్కడ. ఎడ్యుకేషను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రిసార్టు, ఇలాగా మళ్ళీ గెస్ట్ హౌస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మొన్న మాట్లాడుతూ అన్నాడు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వేకెన్సీస్ ఉన్నాయంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఎడ్యుకేటెడ్ అయినా పర్లేదు, అన్ఎడ్యుకేటెడ్ అయినా పర్లేదు, మంచి శాలరీ ఉంటుంది. ఆ కోవిడ్ లాగా ఇలాగా ఇబ్బంది పెట్టడం ఆ టైం ఉండదు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు. అందుకే చెప్తున్నాను. ఇంకా మళ్ళీ మీ ఇష్టం. ఇంక ఇదేమో హాస్పిటల్. ఈ ఐలాండ్కి టోటల్గా ఇదొక్కటే హాస్పిటల్ ఉండేది. మంచిగా ఉంటుంది. ఇంక ఎండ మాత్రం సంపి పడేస్తుంది. వీడు చూడండి, తట్టుకోలేక వీడియోస్ వద్దేమొద్దని చెప్పి వెళ్ళిపోదాంపా అని చెప్పాడు. ఇంక పోతే ఈయన మా బాస్. ఈయన కౌన్సిలర్గా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్స్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్.